జై బజరంగబలి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా ముఖ్యమైన ఒక విషయం గురించి తెలుసుకోబోతున్నాం. అదే ఆర్ఎస్ఎస్ గురించి. ఆర్ఎస్ఎస్ అనే సంస్థ అక్టోబర్ 2, 2025తో 100 ఏళ్ళు పూర్తి చేసుకోబోతుంది. అయితే ఒక సంస్థ 100 ఏళ్ళు పూర్తి చేసుకోవటం చాలా చాలా గొప్ప. అలాగే ఈ దేశ అభ్యున్నతిలో ఈ సంస్థ ఎలా పాల్గొన్నది, ఈ సంస్థకి సంబంధించిన వ్యక్తులు ఈ దేశాన్ని సూపర్ పవర్‌గా తయారు చేయడానికి ఎలా కృషి చేశారనేది ప్రతీదీ కూడా మనం తెలుసుకుందాం. ఇందులో ఆర్ఎస్ఎస్ యొక్క చరిత్ర, ఆర్ఎస్ఎస్ యొక్క ప్రయాణం, అలాగే ఆర్ఎస్ఎస్ యొక్క భవిష్యత్తు, వాళ్ళు నిర్దేశించుకున్న లక్ష్యాలేంటి, ఇవన్నీ కూడా మనం క్లుప్తంగా తెలుసుకుందాం. మొదటిగా మనం ఆర్ఎస్ఎస్ చరిత్ర తెలుసుకోవాలి. చరిత్ర కన్నా ముందు అసలు ఆర్ఎస్ఎస్ అంటే ఏంటి? ఆర్ అంటే రాష్ట్రీయ, అంటే ఇంగ్లీష్‌లో నేషనలిస్ట్. ఎస్ అంటే స్వయం సేవక్, అంటే ఇంగ్లీష్‌లో వాలంటీర్. ఎస్ అంటే సంఘ్, ఇంగ్లీష్‌లో ఆర్గనైజేషన్. సో ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, నేషనలిస్ట్ వాలంటీర్స్ ఆర్గనైజేషన్. అంటే ఈ దేశం కోసం పనిచేయాలనుకునే వాలంటీర్స్‌కి సంబంధించిన ఒక పెద్ద సంస్థ. మనందరికీ తెలుసు ఆర్ఎస్ఎస్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్‌జీఓ. అయితే ఆర్ఎస్ఎస్ యొక్క చరిత్ర ఏంటనేది తెలుసుకోవటం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది చాలా 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 ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మొదటిగా ఆర్ఎస్ఎస్ అనేది స్థాపించిన వారు డాక్టర్ జీ. ఆయన యొక్క అసలు పేరు డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవార్. ఈయన నాగ్పూర్, ఇప్పుడు ఏదైతే మహారాష్ట్ర ఉందో దానికి చెందిన ఒక వ్యక్తి. ఇక్కడ ఆయన ఆర్ఎస్ఎస్ స్థాపించక ముందు ఆయన యొక్క చరిత్ర కొంచెం తెలుసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. డాక్టర్ గారు ఒక చాలా దిగువ మధ్యస్థాయి కుటుంబం నుంచి వచ్చారు. ముందు నుంచి చిన్నప్పటి నుంచి కూడా ఎంతో దేశభక్తి, దేశానికి ఏదో చేయాలి, హిందూ సమాజానికి ఏదో చేయాలని భావించే వ్యక్తి. చిన్నప్పుడే బ్రిటిష్ వారి కోటలో నుంచి ఒక గృహ తయారు చేసి, బ్రిటిష్ వాళ్ళ ఫ్లాగ్ యూనియన్ జాక్‌ని తీసేసి మన మన భారతీయ జెండా ఏదైతే ఉందో దాన్ని ఆవిష్కరించాలనుకున్నారు. అయితే ఆయన ఒక గురువుగారు ఇది చిన్నవాళ్ళు చేసే పని కాదు, చాలా పెద్ద స్థాయిలో చేయాలని చెప్పగా ఆయన అక్కడితో ఆగిపోయారు. అలా చిన్నప్పటి నుంచి దేశానికి ఏదో ఒక మంచి చేయాలనుకునే వ్యక్తే డాక్టర్ జీ. డాక్టర్ జీకి యుక్త వయసొచ్చేసరికి ఆయన డాక్టర్ చదవాలనుకుని నిర్ణయించుకున్నాక ఆయన యొక్క గురువుగారైన బిఎస్ మూన్జీ గారి దగ్గరికి వెళ్ళి నేను ఇలా డాక్టర్ విద్యాభ్యాసం చేసి ఎంతో మందికి ఉపయోగపడాలని అనుకుంటున్నాను అని చెప్పారు. దీనికి మూన్జీ గారు చాలా సంతోషించి తప్పకుండా నీకు కావాల్సిన ఆర్థిక సాయం అంతా నేను చేస్తానని చెప్పి మన డాక్టర్ గారిని కలకత్తా పంపించడం జరిగింది. ఇక్కడ కలకత్తా పంపించాక డాక్టర్ జీ చాలా చాలా మారిపోయారు. ఈ మార్పు అనేది చాలా చాలా ఒక ఇంట్రెస్టింగ్ ఫినామినన్. ఎందుకో మీకు చెప్తా. మీలో చాలా మందికి తెలిసుండకపోవచ్చు. అల్లూరి సీతారామరాజు గారు కూడా కొంతకాలం కనపడకుండా పోయారు. ఆయన కలకత్తా వెళ్లారని, అక్కడ దేవి ఉపాసన చేశారని, అక్కడ కొంతమంది విశిష్ట వ్యక్తులను కలిసి అక్కడితో ఆయన ఐడియాలజీ మారి దేశం కోసం, ధర్మం కోసం బ్రిటిష్ వాడికి ఎదిరించి పోరాడాలని అక్కడే అతను నిశ్చయించుకొని మళ్ళీ తిరిగి లోకొచ్చి స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు. అయితే ఈయనొక్కలే కాదు. ఇంకా ఎంతో మంది కలకత్తా వెళ్లి చాలా చాలా మారిపోయారు. అయితే కలకత్తాకి వెళ్ళక ముందు, కలకత్తాకి వెళ్ళిన తర్వాత అసలక్కడ ఏం జరుగుతోంది? ఎందుకని ఇంతమంది ఉద్యమకారులు కలకత్తాలోనే వాళ్ళు ఇన్‌స్పిరేషన్ పొందారు అనేది మనం తెలుసుకోవాలి. డాక్టర్ జీ గారు కూడా అక్కడ ఎవరి వల్ల ఇన్‌స్పైర్ అయ్యారో మనం దీంట్లో తెలుసుకుందాం. ముందుగా కలకత్తాలో అప్పుడు అనుశీలన్ సమితి అనే ఒక సంస్థ ఉంది. అనుశీలన్ సమితి అంటే ఏంటంటే, అక్కడ ఏవైతే జిమ్ ఖానాలు అంటే చిన్న చిన్న వ్యాయామశాలలు ఏవైతే ఉంటాయో అవి, అలాగే ఇంకా యూత్ ఆర్గనైజేషన్స్, యూత్ క్లబ్స్ ఏవైతే ఉన్నాయో అంటే యూనివర్సిటీలో కానీ, చిన్న చిన్న కాలేజీల్లో కానీ ఏవైతే యూత్ క్లబ్స్ ఉండేవో వీళ్ళందరూ కలిపి ఒక సీక్రెట్ నెట్‌వర్క్ కింద ఫార్మ్ అయ్యారు. సీక్రెట్ నెట్‌వర్క్ కింద ఫార్మ్ అయ్యి ఎవరైతే ఫ్రీడమ్ స్ట్రగుల్‌లో పాల్గొనాలనుకుంటున్నారో వాళ్ళకి వీళ్ళు హెల్ప్ చేస్తుండేవారు. అంటే అప్పట్లో మనకి మెసేజెస్ పంపించాలంటే లెటర్ ద్వారా పంపించాల్సొచ్చేది. సో, ఆ లెటర్‌లనేది వీళ్ళ యొక్క సీక్రెట్ నెట్‌వర్క్ ద్వారా పంపించేవారు. అలాగే ఎవరైనా ఉద్యమకారుల్ని దాచాలనుకున్నా వాళ్ళు వాళ్ళ ఇంట్లలోనో లేదంటే ఎక్కడైనా అండర్ గ్రౌండ్‌లో దాచడానికి వీళ్ళందరూ ఉపయోగపడేవారు. అలాగే వాళ్ళు ఫండ్స్ కలెక్ట్ చేసి ఉద్యమకారులకి ఎలా సాయం చేయగలరో అలా సాయం చేశారు. సో, అనుశీలన్ సమితి అనే ఒక సంస్థ ఎవరైతే అరబిందో ఘోష్ అనే వ్యక్తి దీన్ని ప్రారంభించారో ఇది చాలా 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 ఉద్యమకారులకి సాయం పడుతూ ఉండేది. అయితే డాక్టర్ జీ గారు కూడా ఎప్పుడైతే కలకత్తాలోకి వెళ్లారో,
అక్కడ ఆయన విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు ఈ అనుశీలన్ సమితికి ఆయన చాలా దగ్గరవ్వడం జరిగింది. అక్కడే సీక్రెట్ నెట్వర్క్స్, డిసిప్లిన్ ఎలా ఉండాలి, మిలిటరీ ట్రైనింగ్ గురించి, ఇంకా ఎన్నో సీక్రెట్ టెక్నిక్స్ గురించి ఆయన తెలుసుకున్నారు. సో, ఈ టెక్నిక్స్ అన్నీ తెలుసుకొని ఆయన ఇదే సంస్థని మనం నాగ్‌పూర్‌లో ప్రారంభించాలనుకుని ఆయన తిరిగి నాగ్‌పూర్‌కొచ్చేసారు. అయితే నాగ్‌పూర్ వచ్చాక ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వటం జరిగింది. అవును. డాక్టర్ జీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎలా ఉన్నప్పటికీ, స్వాతంత్రానికి ముందు చాలా పెద్దవారు, చాలా గొప్పవారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి, బ్రిటిషర్స్‌కి ఎదిరించి మన స్వాతంత్ర సమరంలో పాల్గొనటం జరిగింది. అయితే అప్పుడు ఇంకా మహాత్మా గాంధీ గారు రాలేదు. అంతకుముందు బాలగంగాధర్ తిలక్ ఆయన ప్రెసిడెంట్‌గా ఉండేవారు. ఆయన యొక్క భావజాలానికి ఇన్‌స్పైర్ అయ్యి, అట్రాక్ట్ అయ్యి చాలామంది యువత, చాలామంది గొప్ప విశిష్ట వ్యక్తులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి పనిచేయటం మొదలుపెట్టారు. అందులో డాక్టర్ జీ కూడా జాయిన్ అయ్యి, యూత్ వింగ్ ఆర్గనైజేషన్‌లో జాయిన్ అయ్యి, ఎన్నో ఉద్యమాల్లో ముందుండి నడిపించారు. ఏదైనా ఆర్గనైజేషన్ చేయాలన్నా, ఏదైనా ఫండ్స్ కలెక్ట్ చేయాలన్నా, లేదంటే ఏదైనా స్లోగనరింగ్ క్యాంపెయిన్ చేయాలన్నా, ఏదన్నా కూడా డాక్టర్ జీ ముందుండేవారు. చాలా సార్లు జైలుకి కూడా వెళ్ళటం జరిగింది. అయితే మనం ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎంత కాదనుకున్నా కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పొలిటికల్ పార్టీ. అందులో పనిచేసే వాళ్ళకి పొలిటికల్ మోటివ్స్ ఉంటాయి. వాళ్ళు ఎంతో దేశభక్తులైనప్పటికీ వాళ్ళ ఐడియాలజీ చాలా డిఫరెంట్. వాళ్ళు దేశంలో పొలిటికల్ పవర్ గురించి, లేదంటే రాజకీయ లబ్ధి గురించి పనిచేయాలనుకున్న వాళ్ళే ఎక్కువ మంది. అయితే ఇదంతా చూసి డాక్టర్ జీ ఇలా అయితే ఎప్పుడు దేశం మనం ముందుకు వెళ్ళలేం. ఎప్పటికీ మనం స్వాతంత్ర్యం పొందలేం అని చెప్పి ఆయన బయటకు వచ్చేయటం జరిగింది. బయటికి వచ్చాక ఆయన చాలా మందిని కలిసి అసలు తర్వాత దేశాన్ని బాగు చేయడానికి కానీ, లేదంటే దేశానికి ముందుకు నడిపించడానికి మనం ఏమేం చేయాలో అనేది చాలా ఆలోచించటం, మేధోమథనం జరగటం జరిగింది. ఇందులో ఆయన వినాయక్ దామోదర్ సావర్కర్ గారిని కలవటం జరిగింది. సావర్కర్ గారు హిందుత్వ ఐడియాలజీని ముందు పెట్టిన విశిష్ట వ్యక్తుల్లో మొదటి వ్యక్తి. ఆయన గురించి చెప్పాలంటే చాలా సేపు పడుతుంది. ఇంకో వీడియోయే పడుతుంది. అయితే సావర్కర్ గారిని కలిసాక డాక్టర్ జీ గారికి ఒకటే అనిపించింది. ముందుగా ఈ దేశం బాగుపడాలంటే హిందువుల్లో ఐక్యత రావాలి. హిందువుల యొక్క సివిలైజేషనల్ కల్చర్ ఏదైతే ఉందో, అంటే నాగరికతకు సంబంధించిన సంస్కృతి, సాంప్రదాయాలు ఏదైతే ఉన్నాయో, దాని ముందు మనం కాపాడుకోవాలి. ఎప్పుడైతే హిందువుల్లో ఐక్యత వస్తుందో, ఖచ్చితంగా దేశం అనేది కేవలం బ్రిటిషర్ల వల్లే కాదు, ఇంకా ఏ విదేశీయుల వల్ల కూడా దాడికి కానీ, దోపిడీకి కానీ గురవ్వదని ఆయన గట్టిగా నమ్మారు. అందుకే 1925లో కేవలం నలుగురు చిన్న పిల్లలతో ఆయన కలిపి ఒక చిన్న శాఖ అనేది మొదలుపెట్టారు. అయితే ఇక్కడ మనం బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే శాఖ అంటే ఏంటి? శాఖ అనేది ఒక చిన్న యూనిట్ కిందనమాట. ఈ చాలా మంది వ్యక్తులు వచ్చి యోగాసనాలు కానివ్వండి, లేదంటే సూర్య నమస్కారాలు కానివ్వండి, లేదంటే భారతదేశం గురించి విశిష్టత గురించి కానీ, లేదంటే దాని యొక్క అభ్యున్నతికి ఏ విధంగా ఏం చేస్తే బావుంటుందనే ఒక డిస్కషన్ దాన్ని బౌద్ధిక్ అంటారు. ఇవన్నీ మాట్లాడుకోవటానికి, ఈ కార్యక్రమాలు చేయటానికి ఒక గంట, రోజులో ఒక గంట జరిగే ఒక ప్లేస్‌నే మనం శాఖ అని పిలుస్తాం. అలాగా 1925 మొదటి శాఖని నలుగురు చిన్న పిల్లలతో డాక్టర్ జీ మొదలుపెట్టారు. ఆ రోజు విజయదశమి. ఆ రోజు మొదలుపెట్టి, అలా చిన్న పిల్లలు కాస్త పెద్దవాళ్ళయ్యారు. పెద్దవాళ్ళు ఇంకా విశేష సమూహమైంది. ఇలా చాలా మంది సంఘ్‌లో జాయిన్ అయ్యి చాలా విస్తృతంగా సంఘ్ గురించి ప్రచారం చేసి, హిందూ ఐక్యత గురించి పనిచేశారు. తర్వాత 1925 తర్వాత 2 ఏళ్లకి ఆఫీసర్స్ ట్రైనింగ్ క్యాంప్ అంటే మిలిటరీలో ఆఫీసర్స్‌ని ట్రైనింగ్ చేయటానికి ఎలాగైతే క్యాంప్ జరుగుతుందో, అలాగే ఇక్కడ కూడా వర్గ అనే ఒక ఆఫీసర్స్ ట్రైనింగ్ క్యాంప్ ఫార్మాట్‌లో ఆయన ఒక వర్గ్ అనేది ఒకటి ప్రారంభించారు. ఇందులో ఎవరైతే భవిష్యత్తులో ప్రచారకులు అంటే ఫుల్ టైమ్ వాలంటీర్స్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ట్రైనింగ్ కోసమని వాళ్ళని తీసుకొని, వాళ్ళని నిష్ణాతులుగా తీర్చిదిద్ది డిసిప్లిన్, మిలిటరీ ట్రైనింగ్ అలాగే ఎలాగ మన యొక్క ఐడియాలజీ కానీ, లేదంటే మనం చేయబోతున్న మంచి పనులు కానీ, ఎలాగ మనం ప్రజలకి చెప్పగలగాలి, ఒప్పించగలగాలో మొత్తం అంతా ట్రైనింగ్ ఇచ్చారు. అయితే ఈ వర్క్ అయ్యాక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, వీళ్ళు ఇండియాలో ఉన్న తక్కిన చాలా యూనివర్సిటీస్‌కి, చాలా కాలేజెస్‌కి వాళ్ళు వెళ్ళటం జరిగింది. అక్కడ వీళ్ళు చిన్న యూత్ క్లబ్స్ కింద ఈ శాఖాస్ అనేవి ప్రారంభించడం జరిగింది. అలాగా బనారస్ హిందూ యూనివర్సిటీ, కోల్కతా యూనివర్సిటీ, అలాగే మద్రాస్ యూనివర్సిటీ, అప్పుడు మన లాహోర్ యూనివర్సిటీ ఇలాగా అప్పుడు పాకిస్తాన్ మన ఇండియాలో ఉండేది కాబట్టి, అలాగే బంగ్లాదేశ్ కూడా మన ఇండియాలో ఉండేది కాబట్టి, ఇలా చాలా ప్లేసెస్‌కి అక్కడ ఎవరైతే శాఖ ఆ వర్గ్‌లో ఎవరైతే
నిష్ణాతులయ్యారో వాళ్ళందరూ కూడా ఈ యూనివర్సిటీస్‌లోకి వెళ్లి అక్కడ శాఖాస్ అనేవి మొదలుపెట్టారు. అలా స్టూడెంట్స్ నుంచి స్టార్ట్ అయిన ఈ ఆర్గనైజేషన్ ఆ తర్వాత ఆ స్టూడెంట్సే పెద్దవారయ్యారు. ఎంతోమంది ఉద్యమకారులయ్యారు. ఎంతో ఎంతో మంచి చేశారు. అయితే ఇలా జరుగుతుండగా ఈ బ్రిటిషర్లకి ఎదిరిస్తూ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, కమ్యూనిస్టుల పార్టీ కానివ్వండి, ఇలా చాలా మంది వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటాలు స్టార్ట్ చేశారు. ఇంకా విస్తృతంగా చేయటం మొదలుపెట్టారు. అయితే డాక్టర్ జీ ముందు నుంచి పొలిటికల్‌గా కానీ, లేదా పొలిటికల్ ఐడియాలజీకి దగ్గరగా ఉండే ఎలాంటి వాటికి కూడా ఆర్ఎస్ఎస్ ఎప్పుడు దగ్గర అవ్వకూడదన్న ఉద్దేశంతో ఆయన ఒకటే చెప్పారు. కావాలనుకుంటే మీరు వ్యక్తిగతంగా మీరు ఫ్రీడమ్ స్ట్రగుల్‌లో పాల్గొనవచ్చు. సంఘ్ ఎప్పుడు దానికి అడ్డు చెప్పదు అని చెప్పడం జరిగింది. అంతేకాదు డాక్టర్ జీ కూడా 1930 సాల్ట్ మార్చ్‌లో కూడా ఆయన పాల్గొనడం జరిగింది. సో, ఇలాగా ఆర్ఎస్ఎస్‌కి చెందిన చాలా మంది వాలంటీర్స్ ఎవరైతే స్వయం సేవక్స్ ఉన్నారో వాళ్ళు స్వాతంత్ర సమరంలో పాల్గొనటం జరిగింది. అయితే 1940 వచ్చేసరికి డాక్టర్ జీ గారి యొక్క ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. దీని తర్వాత ఈ సంఘ్‌ని ఎవరు ముందుకు నడిపించాలా అనే మేధోమథనం జరుగుతుండగా అందరూ కలిపి ఎంఎస్ గోల్వాల్కర్, మాధవరావు సదాశివరావు గోల్వల్కర్ జీ ఎవరినైతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రేమగా గురూజీ అని పిలుచుకుంటారో ఆయన్ని ఎంపిక చేయటం జరిగింది. 1940 ఎప్పుడైతే డాక్టర్ జీ గారి ఆరోగ్యం క్షీణించి ఎంఎస్ గోల్వాల్కర్, మాధవరావు సదాశివరావు గోల్వల్కర్ జీ ఎవరినైతే ఆయన స్వర్గస్థులయ్యారో అప్పుడు గురూజీ ఆర్ఎస్ఎస్ యొక్క బాధ్యత తీసుకున్నారు. గురూజీ గారు స్టోరీ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎందుకంటే ఒకరే సంతానం అయినప్పటికీ ఆయన సన్యాసం తీసుకొని ఇలాంటి రిలేషన్‌షిప్స్ లేకుండా మొత్తం ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. స్వామి వివేకానంద గారు స్థాపించిన రామకృష్ణ మిషన్‌కి చెందిన అఖండానంద స్వామి గారి శిష్యుడి కింద జాయిన్ అయ్యి అక్కడే ఆధ్యాత్మిక చింతనలో ఉంటూ ఉండేవారు. అయితే ఒక పని మీద ఆయన తిరిగి నాగ్‌పూర్‌కి వచ్చినప్పుడు ఆయన డాక్టర్ జీ గారిని కలవటం జరిగింది. అలా డాక్టర్ జీ గారితో బాగా బంధం ఏర్పడి ఆయన సంఘ్‌లో ఎక్కువ యాక్టివ్‌గా ఉండటం జరిగింది. అంతకుముందు డాక్టర్ జీ గారు ఈయన కలిసినప్పటికీ సంఘ్‌లో ఎప్పటికి యాక్టివ్‌గా లేరు. అయితే ఎప్పుడైతే ఆయన సన్యాసం తీసుకున్నారో ఆ తర్వాత ఆయన డాక్టర్ జీ గారిని కలవటం, సంఘ్ యాక్టివిటీస్‌లో బాగా ఆయన ఇన్వాల్వ్ అవ్వటం జరిగింది. 1940లో ఎప్పుడైతే డాక్టర్ జీ గురూజీని తర్వాత సర్ సంఘ్ చాలక్ అంటే మొత్తం ఆర్ఎస్ఎస్ నడిపించే వ్యక్తిగా ఎంపిక చేసుకున్నారో అప్పటి నుంచి గురూజీ ఎన్నో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ సంఘ్‌ని ముందుకు నడిపించారు. స్వాతంత్ర సమరం అప్పుడు అలాగే 1947 స్వాతంత్ర్యం వచ్చాక జరిగిన దేశ విభజనలో ఎంతోమంది హిందువులని, ఎంతోమంది అమాయకులని చంపుతూ ఉన్నప్పుడు ఈస్ట్ అండ్ వెస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడు యొక్క పాకిస్తాన్ అలాగే బంగ్లాదేశ్ దేశాల్లో ఎంతోమందిని చంపుతున్నప్పుడు వాళ్ళందరినీ కాపాడటానికి స్వయం సేవకులందరితో ఆయన ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ ఆర్గనైజేషన్ చేసుకుంటూ స్వయం సేవకులను ఎప్పుడూ కూడా మార్గనిర్దేశం చేస్తూ, ముందుకు నడిపిస్తూ, వాళ్ళందరినీ కూడా అమాయకుల్ని కాపాడటానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఎంతో, ఎంతో, ఎంతో కష్టపడ్డారు. అయితే స్వాతంత్ర సమరం జరిగేంత కొన్నేళ్ళకి అంతా సెటిల్ అవుతుందన్న టైంకి గాంధీజీ గారిని నాథూరామ్ గోడ్సే గారు హతమార్చడం జరిగింది. అయితే ఇక్కడ హతమార్చిన దీంట్లో ఆర్ఎస్ఎస్‌కి ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ ఆర్ఎస్ఎస్‌ని బ్యాన్ చేసి మన గురూజీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన్ని జైల్లో పెట్టడం జరిగింది. అంతేకాదు చాలా మంది స్వయం సేవకుల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టారు. నిజానికి చెప్పాలంటే ఆర్ఎస్ఎస్‌కి కానీ, లేదంటే నథురామ్ గోడ్సే కానీ, లేదంటే గాంధీజీ హత్య కానీ ఎటువంటి సంబంధం లేదు. అది స్వయంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన జవహర్‌లాల్ నెహ్రూ, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. అందుకే ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ మీద వాళ్ళే నిషేధం అనేది ఎత్తివేసి అన్ని కార్యక్రమాలు జరుపుకోవటానికి వాళ్ళే ఫుల్ పర్మిషన్ ఇచ్చారు. అయితే ఇక్కడ ఎక్కువ మంది తెలిసి తెలియకుండా మాట్లాడే వాళ్ళు ఏం చెప్తారంటే ఆర్ఎస్ఎస్ఏ గాంధీ గారిని చంపింది అని. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. నథురామ్ గోడ్సే అనే వ్యక్తి ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్‌లో ఒకప్పుడు స్వయం సేవకే. అయితే ఆయన ఎప్పుడైతే ఆర్ఎస్ఎస్‌లో హింసకి తావులేదని తెలుసుకున్నారో, మర్యాదపూర్వకంగా ఆయన బయటకొచ్చి ఆయన యొక్క కార్యక్రమాలు సొంతంగా జరుపుకోవడం జరిగింది. కానీ కేవలం ఆయన ఒకప్పుడు స్వయం సేవక్ అన్న కారణంతో ఆర్ఎస్ఎస్ మీద ఆ నింద వేసి ఆర్ఎస్ఎస్‌ని తొక్కాలని చూసింది అప్పటి యొక్క కాంగ్రెస్ పార్టీ. అయితే ఇవన్నీ అయ్యాక కూడా చాలామంది చాలా విధాలుగా ఆర్ఎస్ఎస్‌ని తొక్కాలని చూసినా, లేదా నాశనం చేయాలని చూసినా కూడా ఆర్ఎస్ఎస్ పెరుగుతూ వచ్చిందే కానీ ఎప్పుడూ ఎక్కడా కూడా తగ్గింది లేదు. అయితే కొంతకాలానికి రాజకీయ మార్పుల కారణంగా ఎమర్జెన్సీని కూడా విధించడం జరిగింది. అయితే ఎమర్జెన్సీలో కూడా ఆర్ఎస్ఎస్‌కి ఎటువంటి సంబంధం లేదు. అది కేవలం ఒక రాజకీయ ఎత్తుగడ. అలాంటి దాంట్లో కూడా ఆర్ఎస్ఎస్‌ని వాళ్ళు నిషేధించి చాలా మందిని ఇబ్బంది పెట్టడం జరిగింది.
అయితే ఆ తర్వాత జనతా పార్టీ రావటం, ఆర్ఎస్ఎస్ మీద నిషేధం ఎత్తివేయటం, అలాగే కార్యక్రమాలు జరగటం అన్నీ సాఫీగా జరిగిపోయాయి. ఇలా ఆర్ఎస్ఎస్ హిందువుల ఐక్యత గురించి మాత్రమే పనిచేసే ఒక సంస్థ. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఆర్ఎస్ఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం క్యారెక్టర్ బిల్డింగ్. అలాగే హిందువుల ఐక్యత, భారతదేశం సూపర్ పవర్‌గా ఎదగటానికి కావాల్సిన పరిస్థితుల్ని తయారు చేయటం. అంతే. ఎటువంటి రాజకీయ అవసరాలు కానీ, ఎటువంటి రాజకీయ ఐడియాలజీస్ కానీ ఆర్ఎస్ఎస్‌కి ఎప్పుడూ లేదు, ఉండదు, ఇకపై కూడా ఎప్పటికీ రాదు. అలా ఆర్ఎస్ఎస్ 1925 నుంచి ఇప్పుడు 2025 అక్టోబర్ 2 వరకు 100 ఏళ్ళు పూర్తి చేసుకుంది. అయితే వర్తమానంలో ఆర్ఎస్ఎస్ అసలు ఏం చేస్తుంది అని మనం చూస్తే, ఆర్ఎస్ఎస్ ఇప్పుడు కేవలం ఒక సంస్థ కాదు. మొత్తం 42 సంస్థలు కలిపి సంఘ్ పరివారం కింద, అంటే ఒక సంఘ్ కుటుంబం కింద ఫార్మ్ అయ్యి, దాంతో ఎన్నో ఎన్నో యాక్టివిటీస్ చేస్తుంది. హిందువుల గురించి, హిందువుల యొక్క అభ్యున్నతి గురించి, అలాగే హిందూ సంస్కృతిని కాపాడటం కోసం ఏర్పాటు చేసిన ఒక సంస్థ విశ్వ హిందూ పరిషత్. వీళ్ళు చేసే పని గుళ్ళలోను, లేదంటే మందిరాల్లోను, లేదంటే హిందూ ఐక్యత కావాల్సిన అన్ని అవసరాలు తీర్చడంలోను ఈ సంస్థ పాలుపంచుకుంటూ ఉంటుంది. అలాగే మన దేశానికి వెన్నుముకైన రైతుని రిప్రజెంట్ చేయటానికి భారతీయ కిసాన్ సంఘ్‌ని ప్రారంభించారు. మన దేశానికి అన్నం పెడుతున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ యొక్క జీవిత ప్రమాణాలు ఎలా మెరుగుపొందించాలి, అలాగే వాళ్ళ వల్ల మొత్తం భారతదేశంలో ఆరోగ్యకరమైన ఆహారం ఎలాగా అందివ్వాలి అనే ఒక ఐడియాలజీతో వాళ్ళు బీకేఎస్, భారతీయ కిసాన్ సంఘ్‌ని ప్రారంభించారు. అలాగే లేబర్ అంటే కార్మికులు, దేశాన్ని నిర్మించిన కార్మిక వ్యవస్థ అందరికీ రిప్రజెంటేషన్ కోసం బీఎంఎస్ అంటే భారతీయ మజ్దూర్ సంఘ్‌ని ప్రారంభించారు. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పక్కదోవ పట్టకుండా కేవలం వాళ్ళు దేశ అభ్యున్నతి కోసం, దేశ సమగ్రత కోసం, దేశం యొక్క బాగు కోసం ఆలోచించాలనే భావజాలంతో వాళ్ళని ముందుకు నడిపించాలన్న ఉద్దేశంతో ఏబీవీపీ, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనే సంస్థను కూడా ప్రారంభించారు. ఇది మాత్రమే కాదు, సేవ చేయటానికి, ఎక్కడైనా వరదలు వస్తే వరదల్లో వాళ్ళకి సాయం చేయటానికి, వాళ్ళని కాపాడటానికి, అలాగే ఆ తర్వాత ఆహారం అందివ్వటానికి, లేదంటే భూకంపాలొస్తే భూకంపాలలో వాళ్ళని కాపాడటానికి, తుఫాన్లొస్తే తుఫాన్‌లో వాళ్ళని కాపాడటానికి, ఎవరైనా కూడా నష్టపోతే ఏదైనా ప్రకృతి విపత్తుల వల్ల వాళ్ళందరినీ కాపాడటానికి, అది మాత్రమే కాకుండా మురికివాడల్లో వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి, వాళ్ళ జీవితాన్ని మార్చడానికి, సేవ చేయటానికి సేవా భారతి అనే ఒక సంస్థను ప్రారంభించి అందులో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అలాగే ఎంతో ఉచిత విద్యను అందించటానికి, అలాగే లో బడ్జెట్ విద్యను అందించటానికి, మంచి విద్యను అందించటానికి, దేశాన్ని బాగు చేసే విద్యను అందించటానికి విద్యా భారతి అనే సంస్థ ద్వారా ఎన్నో స్కూల్స్, అలాగే ఎన్నో కాలేజెస్, అలాగే ఎన్నో ట్యూషన్ సెంటర్స్ ఇవన్నిటిని పెట్టి వాళ్ళు ముందుకు సాగుతున్నారు. వనవాసి ఆశ్రమం పేరుతో ఎక్కడైతే ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయో, ఆ ట్రైబల్ ఏరియాస్‌లో కూడా వీళ్ళు విద్యను ముందుకు తీసుకెళ్ళటానికి చాలా విధాలుగా కృషి చేస్తున్నారు. అయితే ఇది మాత్రమే కాదు. క్రీడలను ప్రోత్సహించడానికి క్రీడా భారతి, లాయర్స్‌ని ప్రోత్సహించడానికి ఏబీఏపీ, ఇలాగ ఒకటి కాదు, 2 కాదు, ఎన్నో సంస్థలు. ఈ సంస్థలన్నిటిని కూడా కలిపి వాళ్ళు అందరి అభ్యున్నతి కోసం పనిచేస్తూ ఉంటున్నారు, ఉంటారు, ఇంకెప్పటికీ చేస్తూనే ఉంటారు. అయితే ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ళు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా అసలు ఆర్ఎస్ఎస్ ఏం కావాలనుకుంటుంది? భవిష్యత్తులో ఏం చూడాలనుకుంటుంది? ఇప్పుడు మనకు తెలిసినట్టయితే అందరం కూడా మనం ఒక్కలమే కాదు, ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు నమ్మిన ఒక విషయం ఏంటంటే ఇండియా విల్ బికమ్ అ సూపర్ పవర్. అవును. ఇండియా ఖచ్చితంగా ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సూపర్ పవర్స్ అవుతుందని. అయితే ఇది ఇప్పుడు మాట్లాడుకున్నాం. కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు 1925 నుంచి అదే మాట్లాడుకుంటున్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎప్పుడూ ఒక మాట అంటుంటారు. పునర్వైభవ స్థితి. అంటే ఒకప్పుడు భారతదేశం అనేది ప్రపంచంలోనే నంబర్ 1గా ఉండేది. అలాంటి పునర్వైభవ స్థితి మళ్ళీ మనకి తిరిగి వస్తుందని ముందు నుంచి నమ్మి దానికోసం పనిచేసిన ఒక సంస్థ. ఇందులో భాగంగా 5 పంచ పరివర్తనాలను తీసుకొచ్చింది. అందులో ఒకటి పర్యావరణ పరిరక్షణ. అంటే మన పర్యావరణం మనం కాపాడుకోవాలి. చుట్టూ కూడా ఉన్న మొత్తం ప్రకృతిని మనం కాపాడుకోవాలన్న ఒక సిద్ధాంతంతో పర్యావరణ పరిరక్షణ మీద వాళ్ళు చాలా వరకు శ్రద్ధ పెట్టడం జరిగింది. అలాగే సామాజిక సమరసత. అంటే కులాల పేర్లతో, మతాల పేర్లతో మనం కొట్టుకుంటూ, విడిపోతూ ఉంటున్నాం. ఈ సమాజం ఇప్పట్లో చాలామంది ఆహ్, కులం ఈ కులం అని, ఆ మతం ఈ మతం అని కొట్టుకుంటూ మనమందరం కూడా ఐక్యత లేకుండా ఉంటున్నాం. ఇలా కాకుండా అందరూ కలిసి మన యొక్క పూజా పద్ధతులు వేరైనప్పటికీ, మన యొక్క ప్రాంతాలు వేరైనప్పటికీ, మన యొక్క భాష, మన యొక్క భావం అన్నీ వేరైనప్పటికీ మనందరం కూడా
భారతమాత ముద్దు బిడ్డలమే అని చెప్పుకుంటూ మనందరం కూడా కలిపి ఉండాలి, కలిసి ఉండాలని చెప్తూ సామాజిక సమరసత అనే భావజాలంతో ముందుకు వెళ్తున్నారు. అలాగే ఇప్పుడు ఉన్న కుటుంబాలు చాలా వరకు నాశనం అయిపోతున్నాయి. పాశ్చాత్య సంస్కృతిని మనం తీసుకొచ్చి మన కుటుంబాల్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. దీనివల్ల డ్రగ్స్ కల్చర్ పెరిగిపోతుంది. అలాగే వోకిజం అనే కాన్సెప్ట్ పెరిగిపోతుంది. వీటన్నిటిని మనం ఎదుర్కోవటానికి కుటుంబ ప్రబోధన్ అనే ఒక ఐడియాలజీని కూడా తీసుకొచ్చారు. అంటే కుటుంబంలో అందరూ కలిసుండాలి. ఎప్పుడూ కూడా ఎవరైనా కష్టం వస్తే కుటుంబంలో ఉన్న వ్యక్తులందరూ కలిపి రావాలి. అందరూ కలిపి భోంచేయాలి. అందరూ కలిపి ఎక్కడికైనా కూడా వెళ్తూ మంచి పనులు చేసుకుంటూ మన యొక్క కుటుంబ వ్యవస్థ ప్రపంచంలో అందరికీ కూడా ఆదర్శప్రాయంగా జరగాలన్న, లేదంటే చూడాలన్న ఉద్దేశంతో కుటుంబ ప్రబోధన అనే ఒక కాన్సెప్ట్‌ని తీసుకురావటం జరిగింది. స్వదేశీ అంటే మనం ఎక్కడో విదేశాలలో తయారు చేసిన వస్తువులు వాడటం కాదు. మనమే మనంతట మనమే మనం తయారు చేసుకున్న వస్తువులను వాడుకుంటూ, మన వాళ్ళు తయారు చేసిన సర్వీసెస్‌ని వాడుకుంటూ, మనం మన దేశ అభ్యున్నతికి పాల్పడాలని కోరుకుంటున్న ఒక ఐడియాలజీయే మన స్వదేశీ. అలాగే చివరగా పౌర విధులు. అంటే ట్రాఫిక్ రూల్స్ పాటించటం, సివిక్ సెన్స్ ఉండటం, డిసిప్లిన్డ్‌గా ఉండటం, టాక్సెస్ సరిగ్గా కట్టటం. ఇలా ఎన్నో మంచి పనులు సిటిజన్స్‌గా మన యొక్క బాధ్యత. ఈ దేశ పౌరులుగా మనం మంచిగా ఉండటం మన బాధ్యత. ఇలాంటి డిసిప్లిన్‌ని, సోషల్ డిసిప్లిన్ అలవరచడానికి, సివిక్ సెన్స్‌ని ఇంకా పెంచటానికి ఆర్ఎస్ఎస్ వాళ్ళు కృషి చేస్తున్నారు. సో, ఇదండి ఆర్ఎస్ఎస్ యొక్క భవిష్యత్తు. సో, ఇలా ఆర్ఎస్ఎస్ భవిష్యత్తు తరాలకి, భవిష్యత్తు భారతదేశానికి కూడా బాటలు వేస్తుంది. ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలం ఎవరికీ వ్యతిరేకం కాదు. ఇది హిందువులు అంటే కేవలం హిందువులకే కాదు, అన్ని మతస్థులకి. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు హిందువులే అని నమ్మి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతంలో భాగంగా ఆర్ఎస్ఎస్ ఒకటే కోరుకుంటుంది. మీ పూజా పద్ధతి వేరే ఉండొచ్చు, మీ భాష వేరే ఉండొచ్చు, మీ యొక్క ప్రాంతం వేరే ఉండొచ్చు, మీ యొక్క సాంప్రదాయం వేరే ఉండొచ్చు. కానీ మనందరం ఒకే ఒక భారతమాత ముద్దు బిడ్డలం. మనందరం కలిసి ముందుకు వెళ్దాం. భారతదేశాన్ని పునర్వైభవ స్థితికి తీసుకెళ్దాం. ప్రపంచంలోనే సూపర్ పవర్‌గా తయారు చేద్దాం అనే ఒక ఆర్ఎస్ఎస్ యొక్క కోరికని మనందరం కూడా పాటిద్దాం. జై బజరంగబలి.